హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేటెస్ట్ కెరీర్ జాబ్స్ ఇన్ఫర్మేషన్. ఈరోజు డిగ్రీ మరియు డిప్లొమా కోర్సులు చేసిన వారికి ఒక నోటిఫికేషన్ తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన టీజీఎస్ఆర్టీసీలో విడుదలైంది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తీసుకొచ్చాను. తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ నుంచి 198 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. అవి వచ్చేసి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ కింద 84 పోస్టులు కలవు అండ్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ కింద 100 పోస్టులు కలవు. ఈ యొక్క పోస్టుకు సంబంధించిన జీతం చూసుకుంటే మనము 27,080 రూపీస్ నుంచి 81,400 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది ఈ పోస్టులకు సంబంధించి. మొత్తం పోస్టులను ఎలా విభజించారంటే వాళ్ళు టీఎస్టీ కింద 84 పోస్టులు ఇచ్చారు. అందులో ఎక్స్టర్నల్ అభ్యర్థులు 70 వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు వచ్చేసి 14 వరకు అప్లై ఉంటుంది. ఎక్స్టర్నల్ ఎంఎస్టీలో వచ్చేసి ఎక్స్టర్నల్ అభ్యర్థులకి 90 పోస్టులు ఇచ్చారు అండ్ డిపార్ట్మెంటల్ వారికి 24 పోస్టులు కలవు. యాక్చువల్గా ఈ డిపార్ట్మెంటల్ అభ్యర్థులు ఎవరంటే 2025 డిసెంబర్ 25 వరకు ఎవరైతే 5 సంవత్సరాలుగా టీజీఎస్ఆర్టీసీలో కంప్లీట్ చేసి ఉంటారో వారు అందరూ కూడా రెగ్యులర్ సర్వీస్లో పూర్తి చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ డిపార్ట్మెంటల్ అభ్యర్థుల కిందికి వస్తారు. వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జోన్ వైజ్గా ఈ యొక్క పోస్టులని వాళ్ళు ఏ విధంగా విభజించారంటే కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, జోగులాంబ అండ్ చార్మినార్ సంబంధించి మొత్తం 84 పోస్టులు ఉన్నాయి. ఈ జోన్లలో ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి వచ్చి 70 అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి వచ్చి 14 పోస్టులు కలవు. ఇక ఎంఎస్టీ ఖాళీలు చూసుకుంటే మనకు 90 పోస్టులు అనేది డిపార్ట్మెంటల్ ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి ఉంటుంది అండ్ 24 వచ్చేసి డిపార్ట్మెంటల్ వాళ్ళకి ఉంటుంది. టోటల్గా 100 పోస్టులని ఈ యొక్క జోన్లుగా వాళ్ళు విభజన చేశారు. ఒకవేళ మనం ఒక ఎలిజిబిలిటీ చూసుకుంటే క్వాలిఫికేషన్స్ ఏముంటాయని చూసుకుంటే ఇవి మహిళలు ప్లస్ పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ మినిమం ఉండాలి అండ్ 25 ఇయర్స్ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ యాజ్ పర్ గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వారందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే టీఎస్టీ పోస్టుకు సంబంధించిన వారు ఎటువంటి ఏదైనా యూజీఎస్సీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. అండ్ ఎంఎస్టీ పోస్టుకు సంబంధించిన వారైతే ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీర్ డిప్లొమా లేదా దానికి ఈక్వలెంట్గా అర్హత అనేది ఉండొచ్చు. బీఈ బీటెక్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ వారికి 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ ఎక్స్ సర్వీస్ అయిన వారికి అదనంగా ఒక 3 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు చూసుకుంటే వారు గరిష్టంగా 40 నుంచి 45 సంవత్సరాలు లోబడి ఉండాలి అండ్ వారికి ఒక ప్రత్యేక వయోపరిమితి సడలింపు నియమాలు వర్తిస్తాయని చెప్తున్నారు. ముఖ్యమైన తేదీలు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఈరోజు విడుదలైనా కానీ అప్లై చేసుకోవడానికి మేజర్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అది 30th డిసెంబర్ నుంచి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు అంటే 20 జనవరి 2026 వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి వచ్చి 400 ఎస్సీ ఎస్టీ అండ్ తెలంగాణ స్థానికులకి అండ్ మిగతా స్టేట్స్ నుంచి అప్లై చేసుకున్న వారికి 800 రూపీస్ అని చెప్తున్నారు. అలాగే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్స్కి వచ్చి 400 ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ తెలంగాణ స్థానికులకు అండ్ మిగతా వారికి 800 రూపీస్ చెప్తున్నారు. ఎటువంటి పేమెంట్స్ చేయాలి అంటే క్రెడిట్ కార్డ్ నుంచి, డెబిట్ కార్డ్ నుంచి, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ యొక్క అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ అనేది పోర్టల్ అడ్రస్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి అడ్రస్ నుంచి మీరు క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత ఫీజ్ పేమెంట్ అనేది చేసిన తర్వాతనే మనం ఒక అప్లికేషన్ని పూర్తిగా నింపి దాన్ని మనం సబ్మిట్ చేయాలి. ఎలా అప్లై చేసుకునే ముందు మనం ఎటువంటి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోవాలనుకుంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అనేది మనం రెడీ చేసుకోవాలి, స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది దీంట్లోనే ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే దాన్నే కన్సిడర్ చేస్తారని చెప్తున్నాను. ఇంకా దాని తర్వాత మన డిగ్రీ డిప్లొమా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదివిన లోకల్ ప్రజెన్స్ కోసం లోకల్ సర్టిఫికేట్ కింద దాన్ని కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అది కూడా సప్లై చేయాలి.
సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా అది 1 ఏప్రిల్ 2025 తర్వాత జారీ చేసింది అయి ఉండాలి. ఒకవేళ టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు డిపార్ట్మెంటల్ వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. దీంతో పాటు మన యొక్క ఫోటోగ్రాఫ్ని ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేసుకొని స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. దాని కింద సిగ్నేచర్ అనేది మనం రెడీగా చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. అది 30 KB నుంచి 100 KB మధ్యలోనే జేపీజీ ఫైల్ కింద మనం రెడీ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు అవన్నీ కూడా సబ్మిట్ చేసి సబ్మిట్ బటన్ చేయాల్సి వస్తుంది. ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారంటే మనకు ఒక రిటర్న్ టెస్ట్ అనేది పెడతారు. ఈ యొక్క పరీక్ష వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కింద ఉంటుంది. దానికి వచ్చేసి 200 క్వశ్చన్స్ ఉంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క 1 మార్క్ ఉంటుంది. దానికి 200 మార్క్స్ టోటల్ మార్క్స్ ఉంటుంది. ఈ యొక్క ఎగ్జాము 3 అవర్స్ వరకు ఉంటుంది. ఇది కంప్లీట్గా OMR షీట్లోనే మనము నింపవలసి ఉంటుంది. ఈ యొక్క పరీక్షని చూసుకుంటే మన యొక్క సిలబస్ కానీ దానికి ఒక ఏ విధంగా కేటగరైజ్ చేశారంటే సూపర్వైజరీ యాప్టిట్యూడ్ సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన సబ్జెక్ట్స్లో నుంచి క్వశ్చన్స్ అనేది ఉంటుంది. ఏ భాషలో మనం రాయొచ్చు అంటే ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ రాయొచ్చు. న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ అండ్ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్కి ఇంగ్లీష్, మిగతా జనరల్ ఇంగ్లీష్కి ఇంగ్లీష్లోనే రాయాలి. ఈ యొక్క ఒక లాంగ్వేజ్ని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ టీఎస్టీ క్లియర్గా ఇచ్చారు. మొత్తం టోటల్గా 200 క్వశ్చన్స్ని వాళ్ళు డివైడ్ చేశారు. అలాగే ఎంఎస్టీకి సంబంధించిన వాటిని కూడా 200 కింద డివైడ్ ఒక క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఈ యొక్క పరీక్ష రాసిన తర్వాత, ఎందుకంటే మనకు మెరిట్ అనేది ఓన్లీ ఎగ్జామ్ పాస్ మీదనే ఉంటుంది కాబట్టి దాని కట్ ఆఫ్ చూసుకుంటే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వారికి 40% ఆఫ్ మార్క్స్ రావాలంటే 200 మార్కులకి 80 మార్కులు రావాలి. అండ్ బీసీ వారికి 35% అంటే 70 మార్క్స్ అనేది ఖచ్చితంగా రావాలి. ఎస్సీ ఎస్టీ వారికి 30% మార్క్స్ ఉండాలి, అంటే 60 మార్క్స్ అనేది ఉండాలి. దిస్ ఈజ్ అనే మినిమం ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది కట్ ఆఫ్ అన్నట్టు. ఇది పాస్ అయినంత మాత్రాన మనకు జాబ్ వస్తాయని కాదు. దీని తర్వాత మెరిట్, మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా చూసి వారు సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇంకా చూసుకుంటే రిజర్వేషన్స్ కూడా ఎలా ఇస్తున్నారంటే మహిళా రిజర్వేషన్స్ ఏదైతే గవర్నమెంట్ దాని ప్రకారంగా ఉందో 33.1/3% అనేది ఉంటుంది. అండ్ కమ్యూనిటీ రిజర్వేషన్స్ కూడా ఇందులో ఉన్నాయి. అండ్ లోకల్ క్యాండిడేట్స్కి 95%, తెలంగాణ నుంచి అప్లై చేసేవారికి 95%, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి ఒక 5% అనేది ఈ యొక్క ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్లో వాళ్ళకి రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ ఉంటుంది. అలాగే డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన రిజర్వేషన్ కూడా ఉంటుంది. మీరు ఈ యొక్క సెలక్షన్ అయిన తర్వాత ఎలా అంటే ఖచ్చితంగా 12 months ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత శిక్షణ సమయంలో డిప్యూటీ సూపరింటెండెంట్ యొక్క స్కేల్లో కనీసం స్టైఫండ్ చెల్లించబడుతుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన తర్వాత వారు రెగ్యులర్ పోస్ట్లో నియమించబడతారు. 12 నెలలు యొక్క ట్రైనింగ్ అయిన తర్వాతనే వారికి పర్మనెంట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు శిక్షణ తర్వాత 5 సంవత్సరాల పాటు కార్పొరేషన్కు సేవ చేయడానికి ఒక ఇండిపెండెంట్ బాండ్ ఖచ్చితంగా సమర్పించాలి. 5 years ఆఫ్ బాండ్ అనేది ఉంటుంది. ఇక మీరు యొక్క ఎలిజిబిలిటీ చూసుకున్న తర్వాత పూర్తి వివరాలు మరియు దరఖాస్తు కోసం నేను వెబ్సైట్ అనేది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను.